ఓకే. మనకి లాస్ట్ క్లాస్‌లో శాంపిల్ డేటా అనేది లోడ్ చేస్తుంటే ఎర్రర్ వచ్చింది గదా! అంటే ఎర్రర్ కాదు. మనకి లేక్ హౌస్‌లో డేటా అనేది కనపడట్లేదు. ఓకే. సో, ఎందుకు ఏంటి అనేది తర్వాత నేను ఇన్వెస్టిగేషన్ చేస్తే అది మైక్రోసాఫ్ట్ ఇష్యూ అనమాట. అదేంటి అని కూడా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఓకే. సో, నేనైతే శాంపిల్ డేటా తీసుకున్నాను. సో, మోర్ అంటే మీకు మళ్ళీ చూపించాలి కదా! అసలు ఎందుకు వచ్చింది ఎర్రర్ ఏంటని. సో, క్లోజ్. యెస్. ఇది రిమూవ్ చేసి ఫస్ట్ రన్ చేద్దాం. సో, కాపీ డేటా యాక్టివిటీ. సో, సోర్స్ నౌ శాంపిల్ డేటా. ఇదే కదా మనం తీసుకుంది పబ్లిక్ హాలిడేస్. ఓకే. డెస్టినేషన్. సో, ఇక్కడ నేను సోర్స్ డేటా, డేటా వాల్యుయేషన్ అని లేక్‌హౌస్ తీసుకున్నాను గైస్. ఓకే. ఇంతకుముందు ఏంటి? సో, ఇప్పుడు ఏంటని చెప్తాను ఏంటనేది. సోర్స్ డేటా వేరే లేక్‌హౌస్ తీసుకున్నానన్నమాట. టేబుల్స్ కూడా న్యూ తీసుకున్నాను. ఆహ్, డెమో హాలిడేస్. ఓకే. సో డెమో హాలిడేస్ డేటా టేబుల్ క్రియేట్ మ్యాపింగ్ ఇన్సర్ట్ స్కీమా. ఎందుకంటే ఈ స్టెప్స్ అన్ని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను ఫర్దర్గా మళ్ళీ ఇమీడియట్గా చేస్తున్నాను. ఓకే. సో డోంట్ థింక్ ఇందాక నేను ఏం చెప్పలేదు అనుకోవద్దు. సో ఆల్రెడీ సోర్స్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్పాను, డెస్టినేషన్ ఎలా చేయాలో చెప్పాను, అండ్ మ్యాపింగ్ అనేది సో చెప్పా కానీ సో జస్ట్ చూద్దాం మీకు అంటే చెప్పాలి కదా. సో ఎందుకు ఏంటి అనేది. సో ఎందుకు ఇష్యూ వచ్చిందనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐ థింక్ ఇది మైక్రోసాఫ్ట్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇది బగ్ అనుకోవచ్చు. సో ఖచ్చితంగా బగ్గే. ఓకే. మీరు చూడొచ్చు స్కీమా కూడా అంతా బాగానే ఉంది కదా! ఇప్పుడు నేను రన్ చేస్తాను. రన్ సేవ్ అండ్ రన్. సో ఏదైతే డేటా పైప్‌లైన్ మనం క్రియేట్ చేసామో అది రన్ అవుతుందన్నమాట. దట్స్ దట్. సో ఈ డేటా పైప్‌లైన్ రన్ అవుతుంది. సో డెస్టినేషన్ ఏంటిది? డెమో హాలిడేస్ డేటా కదా! ఓకే. డెమో హాలిడేస్ డేటా. లెట్ ఇట్ రన్ ఫస్ట్ ఇది. ఓకే. సక్సెస్ అయింది కదా! ఇప్పుడు వెరిఫై చేద్దాం. సో, నేను ఇక్కడే లోడ్ చేశాననమాట. డెమో డెమో హాలిడేస్ డేటానే కదా! మీరు కావాలంటే చూడొచ్చు. సో, డెమో హాలిడేస్ డేటా. ఓకే. లోడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రివ్యూ. ఇది ఒక్కోసారి కొంచెం టైం పట్టొచ్చనమాట. బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. చూసారా? మీరు కావాలంటే ఇది కూడా ఎక్స్‌పాండ్ కొలాబ్ చేసుకోవచ్చు మీకు అంటే. సో, ఇలా డేటా అనేది మనకి ప్రాపర్‌గా ఉంది. సో, ఏంటి మరి ప్రీవియస్‌గా మీరు రన్ చేసినప్పుడు ఎందుకు వర్క్ అవ్వలేదంటే, బేసికల్‌గా మీరు అబ్జర్వ్ చేసారా? మనం లేకోస్ క్రియేట్ చేసేటప్పుడు స్కీమా అనేది ఎనేబుల్ చేసాం. ఓకే. అంటే మీనింగ్ ఏంటంటే మీకు చెప్తాను అది. సో, అంటే ఇది ప్రివ్యూ వర్షన్ అనమాట. జనరల్ అవైలబిలిటీ లేదు. అందువల్ల ఈ ఇష్యూ అనేది మనకైతే రైజ్ అయింది. సో, చూపిస్తాను అదేంటనేది. ఓకే. మై కోసం లోడ్ అవుతుంది. లెట్ మీ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో, డేటా పైప్‌లైన్స్ న్యూ మోర్ ఆప్షన్స్ లేక్‌హౌస్. ఓకే. మనం జనరల్‌గా లేక్‌హౌస్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేసినాం? ఇది సెలెక్ట్ చేసినాం లేక్‌హౌస్ స్కీమా అని. ఓకే. సో, దీనివల్ల మనకి ఇష్యూ అనేది రైజ్ అయిందన్నమాట. ఇదేంటిది? పబ్లిక్ ప్రివ్యూ అంటే జనరల్ అవైలబిలిటీ లేదన్నమాట. అందువల్ల మనకేంటంటే ఇష్యూ అనేది ఉంది. ఇష్యూ అనేది ఉందన్నమాట.
అదే ప్రీవియస్ ఏదైతే ఈ లేక్ వస్తుందో సోర్స్ డేటా అనేది దీనికి నేను ఎక్కడ కూడా ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయలేదన్నమాట. సో ఆ ఇష్యూ వల్ల మనకి ఏవిందో పైప్లైన్ సక్సెస్ అయినా సరే డేటా అనేది లేక్ హౌస్లో ప్రాపర్గా డిస్ప్లే అవ్వటం లేదు. ఓకే, అర్థమైంది కదా. సో ఎందుకు ప్రీవియస్గా మనం పైప్లైన్స్ డేటా అనేది లేక్ హౌస్లో చూడలేని కారణం ఇదేనమాట. సో నేను ఒక 20 మినిట్ టైం స్పెండ్ చేసి ఎందుకు రన్ అవటం లేదని సో వాలిడేషన్ చేస్తే తర్వాత నాకు ఫర్దర్గా తెలిసింది. ఓకే, సో మీకైతే అర్థమైంది కదా. సో ఎలా చేయాలి ఏంటి అనేది, అంటే సో ఏదైతే శాంపిల్ డేటా ఉందో ఆ శాంపిల్ డేటాని మనం లేక్ హౌస్లోకి లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే వేర్ హౌస్లో ఒక టేబుల్ క్రియేట్ చేసిన వేర్ హౌస్లో టేబుల్ని లేక్ హౌస్లోకి లోడ్ చేద్దాం. దాని తర్వాత లేక్ హౌస్లో టేబుల్ని వేర్ హౌస్ అన్నమాట. ఇలా అంటే పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈఎంపి మన టేబుల్ క్రియేట్ చేసిన మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. అలానే ఒక కొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్ కోసం చూసారా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ మనకి 3 కాలమ్స్ 3 రోస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ వేర్ హౌస్లో ఇది వేర్ హౌస్ గైస్, ఏదైతే వేర్ హౌస్ ఉందో ఈ వేర్ హౌస్లో ఉన్న టేబుల్ని లేక్ హౌస్లో క్రియేట్ చేద్దాం. ఓకే, సోర్స్ డేటాలో త్రూ డేటా పైప్లైన్స్ అనమాట. సో దీన్ని రిమూవ్ చేద్దాం, డిలీట్. సో కాపీ డేటా గైస్, మీరు కావాలంటే పేర్లు మార్చుకోవచ్చు, బట్ మనకు అవసరం లేదు. ప్రతిసారి డేటాలో డేమో. సో సోర్స్ ఏంటిది ఇక్కడ మనకి వేర్ హౌస్ అనమాట. ఇందాకంటే శాంపిల్ డేటా, బట్ ఇప్పుడు వచ్చేసరికి వేర్ హౌస్. గుర్తుంచుకోండి, మోర్ ఆప్షన్స్. సో వన్ లైక్ డేటా హబ్. ఈ వేర్ హౌస్ ఏ వర్క్ స్పేస్ లో ఉందో కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మనకైతే సో తెలుసు కాబట్టి ఎక్స్ప్లోర్ లో డేటా పైప్లైన్స్ డెమోలో డెమో వేర్ హౌస్ అనమాట. ఓకే, సో డెమో వేర్ హౌస్ చూసుకోవచ్చు, డెమో వేర్ హౌస్. సో ఇక్కడ మనకి టేబుల్ క్వెరీ ప్రొసీజర్ ఉంది. సో ఈ 3 ఆప్షన్స్ కూడా ఇప్పుడే చూద్దాం, ఎందుకంటే మళ్ళీ సో డిలే అవుతుంటుంది అనమాట. సో టేబుల్ సెలెక్ట్ చేసా, మీరు కావాలంటే మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు, లేదా ఏదైతే టేబుల్స్ ఉంటాయో ఆటోమేటిక్గా మనకి డ్రాప్ డౌన్ వస్తే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రివ్యూ. సో ప్రివ్యూ నథింగ్ బట్ డేటాని ప్రివ్యూ చేయడం, అంటే ప్రాపర్గా వస్తుందో లేదా వెరిఫై చేయడం అనమాట. ఓకే, వచ్చింది కదా. సో ఇప్పుడు డెస్టినేషన్ కదా. సో సోర్స్ నుండి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన, క్వెరీ చూసుకున్నాం, టేబుల్ చూసుకున్నాం, బట్ అడ్వాన్స్ ఆప్షన్స్ ఉన్నది డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఫర్ టైమింగ్ ఈ మనకి అవసరం లేదు. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా చెప్తాను ఏంటన్నది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. డెస్టినేషన్. ఓకే, సో మనకి డేటా సోర్స్ ఏంటి, ఫ్యాబ్రిక్ వేర్ హౌస్. డెస్టినేషన్ లేక్ హౌస్ అనమాట. సో నేను సోర్స్ డేటా. ఓకే, సో మీరు చూడొచ్చు సోర్స్ డేటా అనేది లేక్ హౌస్ నేమ్. వర్క్ స్పేస్ ఏంటిది, డేటా వాల్యుయేషన్ అనేది వర్క్ స్పేస్, గుర్తుంచుకోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, సోర్స్ డేటా అనేది లేక్ హౌస్, బట్ దాని యొక్క వర్క్ స్పేస్ నేమ్ వచ్చేసరికి డేటా వాల్యుయేషన్. ఇక్కడ కూడా మనకి టేబుల్స్, ఫైల్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నేనైతే టేబుల్, సో కొత్త టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ స్కీమా రాలేదు. ఓకే, బట్ ప్రీవియస్ దాంట్లో స్కీమా వచ్చింది, ఎందుకంటే నేను లేక్ హౌస్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేశాను కాబట్టి అక్కడ స్కీమా అడిగింది. ఈ లేక్ హౌస్కి నేను ఎటువంటి స్కీమా ఎనేబుల్ చేయలేదు కాబట్టి నాకు రాలేదన్నమాట. సో టెస్ట్ వాల్యూ డేటా డేమో. ఓకే, సో క్రియేట్. సో మ్యాపింగ్ వెళ్దాం, ఇంపోర్ట్ స్కీమా. సో లోడ్ అవుతుంది. సో ఇప్పుడు వేర్ హౌస్ నుంచి లేక్ హౌస్ అన్నమాట. ఓకే, చూద్దాం వర్క్ అవుతుంది. ఓకే, సో చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, నేమ్, శాలరీ, అలానే ఇక్కడ డేటా టైప్, ఇదేమో డెస్టినేషన్, ఇదేమో సోర్స్, ఇదేమో డెస్టినేషన్ డేటా టైప్స్, రకరకాలుగా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం సోర్స్ డెస్టినేషన్ రెండు కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేసాం, అలానే మ్యాపింగ్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు రన్ చేద్దాం. రన్. సో సేవ్ అన్నాను. సో గైస్ గుర్తుంచుకుంటే వ్యాలిడేట్ అయితే చేయండి, నేనైతే చేయటం లేదు. ఇట్స్ ఓకే, బట్ మీరైతే ప్రతిసారి చెక్ చేయండి, అంటే అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని మీరు ఖచ్చితంగా చెక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇన్ ప్రోగ్రెస్లో ఉంది.
ఓకే. సక్సెస్ అయింది కదా! ఇప్పుడు వెరిఫై చేద్దాం. సో, పేరేం పేరిచ్చాను. డెస్టినేషన్‌లో టెస్ట్ వాల్యూ డేటా డెమో. ఓకే. సో, ట్రై టు రిఫ్రెష్. టెస్ట్ వాల్యూ చూసారా? టెస్ట్ వాల్యూ డేటా డెమో లోడ్ అవుతుంది. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి? సో 3 రకాలు మీరు కావాలంటే చూసుకోండి. టెస్ట్ వాల్యూ డేటా డెమో సేమ్ టేబుల్ అన్నమాట. టెస్ట్ వాల్యూ డేటా డెమో. ఓకే. షోయింగ్ 3 రికార్డ్స్. ఏదైతే ఫ్యాబ్రిక్ వేర్ హౌస్‌లో ఉందో ఆ టేబుల్‌లో ఉన్న డేటాని మనం లేక్ హౌస్‌లోకి అయితే సో పుల్ చేసాం. ఎలా? త్రూ డేటా పైప్‌లైన్స్. అయితే ఇక్కడ మనకి సోర్స్‌లో 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఒకటి టేబుల్, క్వెరీ, స్టోర్ ప్రొసీజర్. ఓకే. టేబుల్‌లో చూసాను. అండ్ పుల్ అంటే ఏంటి? ఓకే. సో ఏం లేదు గైస్. మనకిక్కడ సీక్వెల్ స్టేట్మెంట్ అనేది రాయొచ్చనమాట. ఓకే. ఏదైతే మనకిక్కడ ఎస్‌క్యూఎల్ కమాండ్ ఉందో సేమ్ కాపీ చేసి లెట్స్ వెయిట్. పేస్ట్. ఓకే. సో ప్రివ్యూ చూడండి. ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటది. ఇట్స్ ఓకే. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే. సో నా డెస్టినేషన్ వచ్చేసరికి సో పేరు మారుద్దాం. ఎందుకంటే ప్రాపర్‌గా వర్క్ అవుతుందిలా చెక్ చేయాలి కదా! _1 అని ఇస్తున్నాను. గైస్ గుర్తుంచుకోండి _1 క్రియేట్. ఓకే. సో మ్యాపింగ్ అదే ఎందుకంటే మనం ఎటువంటి చేంజెస్ చేయలేదు. ఓన్లీ టేబుల్ బదులు క్వెరీ మాత్రమే ఇంట్రడ్యూస్ చేసాం. కొత్తగా టేబుల్ అనేది క్రియేట్ చేసాం. మీరు కావాలంటే మ్యాపింగ్ అనేది మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. ఇంపోర్ట్ అవుతుంది. ఓకే. చూడండి. సో వచ్చినాయి కదా! ఇప్పుడు రన్ చేద్దాం మళ్ళీ. సో వాలిడేట్ సో ఇందాక చెప్పినట్టుగా ఒక్క నిమిషం. ఓకే. సో ఓకే. సో రన్ సేవ్ అవ్వండి. సో వాలిడేటింగ్ చేసుకుంటే మీదేదైనా మిస్టేక్స్ ఉన్నా మనకి ప్రాపర్‌గా తెలుస్తుందన్నమాట. ఓకే. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చూద్దాం. ఇది వర్క్ అవుతుందా లేదా? సో ఖచ్చితంగా వర్క్ అవ్వాలా? జనరల్‌గా మీరైనా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు లేదా రేపు రియల్ టైమ్‌లో సరే ఎర్రర్స్ అనేది కామన్‌గా వస్తుంటాయి. ఓకే. ఆ వచ్చిన ఎర్రర్ ఎందుకు వచ్చిందనేది మనం వాలిడేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే మీరు టెక్నికల్‌గా స్ట్రాంగ్ అవుతారు. అంతేగాని సో ఎర్రరే రాకూడదు నాకు అనుకుంటే మీరు ఎప్పుడు కూడా సో టెక్నికల్‌గా స్ట్రాంగ్ అవ్వరు. గుర్తుంచుకోండి. అంటే ఎక్స్‌ప్లోర్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రిఫ్రెష్. సో ఫస్ట్ టేబుల్స్‌ని రిఫ్రెష్ చేయండి. చూసారా? టెస్ట్ వాల్యూ డెమో ఇందాకది టేబుల్ ఇదొచ్చేసరికి క్వెరీ అనమాట. చూడండి. సో టెస్ట్ వాల్యూ డెమో. సో 3 రికార్డ్స్. అలానే ఇక్కడ మనకి ప్రొసీజర్ అని ఉంది కదా! సో అది కూడా చూద్దాం. సో దట్ మనకి అన్నీ తెలుస్తుంది. సోర్స్, ప్రొసీజర్ అని ఉంది కదా! కాకపోతే ఇక్కడ మనం ఇంకా ప్రొసీజర్ క్రియేట్ చేయాలి కాబట్టి జస్ట్ ఒక చిన్న ప్రొసీజర్. క్రియేట్ ప్రొసీజర్ ఫైనల్ డెమో యాస్ బిగిన్. సో అండ్ ఇదొకటి తీసుకున్నాం. Set account on. Okay, so try to script.
ఇప్పుడు మనం ప్రొసీ క్రియేట్ చేసాం కదా, అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఒకసారి చేసేద్దాం ఎగ్జిక్యూట్. సో గైస్ కేస్ ఇన్స్టు గైస్, ఓకే, క్యాప్స్ అంటే క్యాప్స్, స్మాల్ అంటే స్మాల్ ఇవ్వాలి, అంతేగాని క్యాప్స్ బదులు స్మాల్ ఇచ్చిన తర్వాత రాలేదంటే కుదరదు అనమాట. ఓకే, ఇప్పుడు మనం టేబుల్ చూసాం, క్వెరీ చూసాం, ఇప్పుడు స్టోర్ ప్రొసీజర్ ఉంది, అది ఏంటనేది కూడా మనం అయితే వెరిఫై చేయాలి. ఓకే, ప్రొసీజర్ అలానే మీరు కావాలనుకుంటే రివ్యూ చూసుకోవచ్చు, అండ్ ఇన్పుట్ పారామీటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మీకు ఆ స్టోర్ ప్రొసీజర్ ఇన్పుట్ పారామీటర్స్ ఉంటే వాటిని కూడా సప్లై చేసుకోవచ్చు. బట్ వాటి గురించి సో మనకి సపరేట్గా స్టోర్ ప్రొసీజర్ అండ్ యాక్టివిటీ అనేది ఉందన్నమాట. సో దాంట్లో డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. ఓకే, ఇక్కడ ప్రివ్యూ అవుతుంది డేటా. సో ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, అలానే సో డెస్టినేషన్ మారుద్దాం, న్యూ కాపీ చేద్దాం, ఫస్ట్ కాపీ న్యూ 2 అనేద్దాం, క్రియేట్, అలానే మ్యాపింగ్ కూడా రిమూవ్ చేద్దాం, డిలీట్, ఇంపోర్ట్ స్కీమా. సో జనరల్గా ప్రతి ఎగ్జిబిషన్కి టేబుల్ నేమ్ అనేది చేంజ్ ఉండదు, బట్ ఏంటంటే డెమో పాయింట్ ఆఫ్ వ్యూ నేనైతే సో అంటే మీకు క్లారిటీ రావడానికి సో ప్రతిసారి కూడా టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో వ్యాలిడేట్ చేద్దాం. సో లుక్స్ గుడ్, దెన్ ఐ కెన్ సేవ్ అన్నమాట. ఓకే, రన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిన తర్వాతనే రన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో రన్నింగ్. ఓకే, ఇది ఒక్కోసారి టైం తీసుకోవచ్చు, మనం చెప్పేది కాదు. ఓకే, సక్సెస్ అయింది కదా, ఇప్పుడు వెరిఫై చేద్దాం. సో రిఫ్రెష్ చూసారా, ఇదేమో స్టోర్ ప్రొసీజర్ అనమాట. ఓకే, లోడ్ అవుతుంది, నెక్స్ట్ వెయిట్. ఓకే, ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ దాని టేబుల్, దాని తర్వాత క్వైరీ, దాని తర్వాత స్టోర్ ప్రొసీజర్, ఇలా రకరకాలుగా మనం అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అలానే మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఓకే, సో సోర్స్లో మనకి టేబుల్, క్వెరీ, స్టోర్ ప్రొసీజర్ ఉంది. అదే సో మనకి డెస్టినేషన్లో ఏమున్నాయి, టేబుల్, ఫైల్స్. ఓకే, సో కావాలంటే ఫైల్స్లో కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ డైరెక్టరీ ఏంటి, ఫైల్ నేమ్ ఏంటి, ఇలా మనకి రకరకాలుగా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇందాక ఏంటి డైరెక్ట్గా డెల్టా టేబుల్స్. సో మీ అందరూ తెలుసు లేక్ హౌస్ కానీ వేర్ హౌస్ కానీ ఏముంటాయి డెల్టా టేబుల్స్, అది ఎలా ఉంటాయి అని కూడా నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పడం జరిగింది. ఇక్కడ టేబుల్స్ ఏదైతే మనం 3 టేబుల్స్ ఇప్పుడు క్రియేట్ చేస్తామో అవన్నీ చూస్తాం. అలానే ఫైల్స్ అంటే మనకి లేక్ హౌస్లో ఏముంటాయి టేబుల్స్, ఫైల్స్. సో ఇప్పుడు దాకా డేటాని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, లేక్ హౌస్లో టేబుల్స్లో స్టోర్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఫైల్స్లో కూడా మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఈవెన్ సో డైరెక్టరీ వచ్చేసరికి ఫస్ట్ ఏముందో చెక్ చేద్దాం. చాలా ఉన్నాయి అన్నమాట. సో డెమో ఓకే, డెమో లేదు. సో డెమో క్లాస్. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి మెయిన్ వాల్యూ డేటా సిఎస్. ఓకే, సో ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి చాలా ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి అన్నమాట. మీరు కాంటాక్ట్ చూడొచ్చు, ఎవరు బైనరీ, డిలిమిటెడ్ టెక్స్ట్, జేసన్, వాసివ్, పార్కెట్ అనేది. సో ఫర్ టైమింగ్ నేనైతే డిలిమిటెడ్ టెక్స్ట్ తీసుకున్నాను. అలానే ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీకు కావాలనుకుంటే సో చూడండి. సో దట్ మనకైతే ఒక ఐడియా వస్తుంది అన్నమాట. గుర్తుంచుకోండి, ఫైల్ ఫార్మాట్ ఈ రెండు ఇంపార్టెంట్. మీరు ఫైల్స్లోకి డేటా లోడ్ చేసేటప్పుడు సో యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ఓకే ఫైల్ ఫార్మాట్ ఏంటి అండ్ సెట్టింగ్స్ ఏంటి అనేది కూడా మనం అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇంపోర్ట్ స్కీమా. సో అర్థమైంది కదా, సోర్స్ ఏంటిది అండ్ డెస్టినేషన్ ఏంటిది అనేది. ఇందాక టేబుల్ ఉంది, ఇప్పుడు ఫైల్స్ ఉంది, చూద్దాం వర్క్ అవుతుందో లేదో. లోడ్ చేస్తున్నాం. ఓకే, చూస్తారు కదా, సో ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. లెట్స్ సీ దట్. సో వర్క్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, విల్ ట్రై టు సీ దట్.
ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సక్సెస్ అయింది. సో ఇప్పుడు ప్రాపర్గా మనం వెరిఫై చేద్దాం. సో ట్రై టు రిఫ్రెష్. సో డెమో క్లాస్ ఏమైంది గైస్? సిఎస్పి చూసారా? సో ఇలా మనం ఏంటంటే వేర్ హౌస్ లో ఏదైతే డేటా ఉందో ఈ డేటాని మనం టేబుల్స్ లోకి లోడ్ చేసినాం, నథింగ్ బట్ డెల్టా టేబుల్స్ లోకి, అలానే ఫైల్స్ లో కూడా లోడ్ చేసాం అనమాట. ఈవెన్ ఇక్కడ మీకు ఫైల్స్ లో కూడా రకరకాల ఫైల్స్ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు. సో సిఎస్వి కదా అదే. సో మనం చేసాం. సో ఇప్పుడు రన్ చేసింది మనం సిఎస్వి ఫైల్, కావాలంటే వెరిఫై చేయండి. ఇది సిఎస్వి. అలా కాకుండా జేసన్ కూడా రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ _1 డాట్ జేసన్ చూడండి. ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి జేసన్, అలానే సెట్టింగ్స్. సో అంటే డిఫరెంట్ ఉంటుంది. ఒక్కో ఫైల్ ఫార్మాట్ కి ఒక్కో రకంగా సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. సిఎస్పికి ఒక రకంగా ఉంటుంది, జేసన్ ఒక రకంగా ఉంటుంది, పాకెట్ కి ఒక రకంగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. సో ఇందాక సిఎస్పి చూసి ఇప్పుడు వచ్చేసరికి జేసన్ అనమాట. సో ఇది కూడా వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. వ్యాలిడ్ లెట్స్ గో. సో రన్ సేవ్. Let's see. Okay, still is going on. సో దాని తర్వాత పార్కెట్ ఒకవేళ చేసిన ఫైల్ అయినా సక్సెస్ అయితే స్టిల్ ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సక్సెస్ అయింది కదా. ఓకే, వెరిఫై చేద్దాం. సో ట్రై టు రిఫ్రెష్. చూసారా జేసన్. ఓకే, సో ఇలా మనం రకరకాల ఫైల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఈవెన్ మీకు కావాలంటే పార్కెట్. ఓకే, సో పార్కెట్ ఓకే, పార్కెట్ ఫైల్. సో అది కూడా చూద్దాం. సో పార్కెట్ సెట్టింగ్స్ దీని డిఫరెంట్ ఉంటుంది చూసారా. సో యూజ్ వి ఆర్డర్ సంథింగ్. ఓకే, సో వీటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. దేంట్లో అంటే వి ఆర్డర్ ఏంటి, ఎలా మేనేజ్ చేయాలి వేర్ హౌస్లో, వాటి గురించి చెప్పాను. సో మీరు చూడండి. ఓకేనా. సో వి ఆర్డర్ అనేది ఎనేబుల్ చేశాను. ఓకే, సో ఇది వచ్చేసరికి పార్కెట్ ఫైల్ రీడ్ చేస్తే ఇందాక దాకా సిఎస్పి జేసన్, ఇప్పుడు పార్కెట్ చూద్దాం. లెట్స్ సీ దట్ వ్యాలిడ్ రన్ అండ్ సేవ్. అప్పుడు సేవ్ ఉంటుంది అనుకోండి. లోడ్ అవుతుంది. ఓకే, సక్సెస్ అయింది ఇది కూడా. సో రిఫ్రెష్ అందా చూసారా పార్కెట్ అనమాట. కానీ పార్కెట్ ఫైల్ మనం డైరెక్ట్ గా చూడలేము. సో అందువల్ల మీకు కనపడదు అనమాట. సో ఇప్పుడు దాకా జేసన్, సో సిఎస్పి, పార్కెట్ ఈ మూడు ఫైల్స్ లోకి మనం వేర్ హౌస్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రీడ్ చేసి త్రూ డేటా పైప్ లైన్స్ ద్వారా లేక్ హౌస్ లో ఫైల్స్ లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, అర్థమైంది కదా. సో ఇందాక శాంపిల్ డేటాని సో లేక్ హౌస్ లోకి తీసుకున్నాం. ఓకే, దాని తర్వాత వేర్ హౌస్ లో ఉన్న ఆప్షన్స్ లైక్ టేబుల్, వ్యూ, స్టోర్ ప్రొసెసర్ అన్ని చూస్తాం. అలానే ఇక్కడ కూడా ఫైల్స్, టేబుల్స్ ఏంటి అనేది కూడా మనం అయితే వెరిఫై చేసాం. సో ఇప్పుడు ఏంటంటే వాయిస్ వర్స అంటే నథింగ్ బట్ లేక్ హౌస్ లో ఉన్న డేటాని వేర్ హౌస్ కి ఎలా చేరేంటి అనేది చూద్దాం. సో warehouse data. సో దాని తర్వాత సోర్స్. ఇప్పుడు మనకేంటిది సోర్స్ డేటా. సో గుర్తుంచుకోండి ఇక్కడ మనకి టేబుల్స్, ఫైల్స్ రెండు ఉంటాయి అన్నమాట. సో ఓకేనా. సో కావాలంటే చూడండి
రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. టేబుల్స్, ఫైల్స్ ఉంటాయి. ఫర్ టైమింగ్ టేబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ట్రై టు గో త్రూ. సో లోడ్ అవుతుంది. మనకి చాలా టేబుల్స్ ఉన్నాయి కదా. ఈ లేకోస్ గైస్, నేను ఏదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నానో ఇది లేకోస్ అన్నమాట. ఈ లేకోస్ లో మనకి చాలా రకాల టేబుల్స్ అయితే ఉన్నాయి. సో ఆ టేబుల్స్ లో ఏదో ఒకటి మనం అయితే యూజ్ చేద్దాం. సో టేబుల్ టైప్స్, ఎస్క్యూఎల్ ప్రైమ్ డేటా రివ్యూ చేద్దాం అంటే అసలు ఉందా లేదో చెక్ చేద్దాం. ఓకే, సో డేటా అయితే ఉంది. ఇప్పుడు మనం వేర్ హౌస్ తీసుకుందాం. డెస్టినేషన్ డెమో వేర్ హౌస్. ఓకే, సో ఇక్కడ చూడండి డెమో వేర్ హౌస్ అన్నమాట. సో దీంట్లోకి నేను లోడ్ చేస్తున్నాను. యూజ్ ఎగ్జిస్టింగ్ ఆటో క్రియేటివ్ టేబుల్. ఓకే, ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే లేక్ హౌస్ లో ఉన్న డెల్టా టేబుల్స్ డేటాని వేర్ హౌస్ లోకి లోడ్ చేయాలంటే మనకి రెండు ఆప్షన్స్. ఒకటి ఆటో క్రియేటివ్ టేబుల్ ఆప్షన్, రెండోది యూజ్ ఎగ్జిస్టింగ్. యూజ్ ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఆ వేర్ హౌస్ లో ఏదైనా టేబుల్ ఉంటే ఆ టేబుల్ ని యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొత్తగా క్రియేట్ అవ్వాలంటే ఈ ఆప్షన్ అన్నమాట. గుర్తుంచుకోండి, ఆటో ఎగ్జిస్ట్, ఆటో ఐ మీన్ యూజ్ ఎగ్జిస్టింగ్, ఆటో క్రియేట్ టేబుల్, స్కీమా అండ్ డిబిఓ. టేబుల్ వచ్చేసరికి మెయిన్ ఇన్ఫర్మేషన్, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇష్టం, ఎందుకంటే ఇది డెమో కాబట్టి. సో ఇవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్ ఆప్షన్స్ అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ నాట్ రిక్వైర్డ్. ఓకే, అర్థమైంది కదా. సోర్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి లేక్ హౌస్ గ్యాస్. లేక్ హౌస్ లో టూ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి టేబుల్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి. సో నేను వచ్చేసరికి టేబుల్ తీసుకున్నాను. ఆ టేబుల్లో ఏ టేబుల్లో డేటా మీరు లోడ్ చేయాలనుకున్నారో సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత డెస్టినేషన్. సో మనకి ఇప్పుడు డెస్టినేషన్ వచ్చేసరికి ఆటో క్రియేట్ టేబుల్ అనమాట. సో అంటే ఈ టేబుల్ అనేది ఆల్రెడీ లేదు. సో దాని తర్వాత మ్యాపింగ్ వల్ల ఇంపోర్ట్ స్కీమా. సో సర్టన్ లెవెల్ వరకు డేటా పైప్లైన్ చాలా ఈజీగా ఉంటుంది. డెడ్ ఈజీ అనమాట. ఓకే, ఏంటో బోర్ కొట్టిస్తుంది అనిపిస్తుంది మీకు చెప్తుంటే. బట్ ఏదైతే కాంప్లెక్స్ అవుతుందో అప్పుడు ఆలోచించాల్సి వస్తుంది, ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. ఓకే, స్కీమా కూడా మనం ఇంపోర్ట్ చేసినాం. దాని తర్వాత ఇప్పుడు ఫైనల్గా వ్యాలిడేట్, లెట్స్ గెట్ రన్, సేవ్ అవ్వాలి. ఒక్కోసారి ఖచ్చితంగా ఇష్యూస్ వస్తుంటాయి కదా. ఈవెన్ ఎంత ప్రాపర్గా చేసిన సరే ఒక్కోసారి నాకు కూడా ఇష్యూస్ వస్తుంటాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇష్యూ వస్తేనే మనం ఏదైనా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇందాక ఒక ఇష్యూ వచ్చింది, ఏది ఇనిషియల్ క్లాస్లో. ఎందుకు వచ్చింది ఏంటని తర్వాత వస్తే సంథింగ్ ఆప్షన్ వల్ల మనకి ఇష్యూ వచ్చింది. చూసారా. సో డ్యూరేషన్ ఎంత తీసుకుంటుంది ఏంటనేది కూడా మీకు క్లియర్గా కనపడుతుంది. సో ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఐ థింక్ 1 minute. ఐ డోంట్ నో. ముందు ఆ రికార్డ్ లేని రికార్డులు ఇప్పుడు సక్సెస్ అయిందమ్మా. ఒక్కోసారి డిలే పడుతుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో స్కీమా రిఫ్రెష్, డిబిఓ, టేబుల్స్. ఓకే, సో మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది మన టేబుల్ని కావాలంటే వెరిఫై చేయండి. సో డెస్టినేషన్ అనేది మెయిన్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో చూద్దాం డేటా ఇంత డేటా. సో ఇలా మనం ఏంటంటే లేక్ హౌస్లో ఉన్న డేటాని వేర్ హౌస్లో లోడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఇందాక ఏంటి ఆటో క్రియేట్ టేబుల్ కదా, అదే యూజ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ అయితే చూద్దాం. అంటే ఇక్కడ కూడా వర్క్ అవుతుందా లేదా చూద్దాం. రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు 6 రికార్డ్స్ ఉన్నాయి కదా, 12 రికార్డ్స్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ టేబుల్లో డేటా ఉంది కాబట్టి 6 ప్లస్ 6 అంటే 12. ఓకే, 6 ప్లస్ 6. లోడ్ అవుతుంది. ఒకసారి టైం తీసుకుంటాం.
అంటే అన్ని చెక్ చేసుకోవాలి కదా. స్టూడెంట్స్ లైన్ ఒక్కోసారి చాలా ఫాస్ట్‌గా వస్తుంది. ఒక్కోసారి కొంచెం అంటే ఐ థింక్ మైక్రోసాఫ్ట్ ఇస్ స్టిల్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అది ఎప్పుడు సెటరేట్ అయిద్దనేది తెలియదు. చూద్దాం. వెయిట్ చేద్దాం. మనం చేసేది ఏం లేదు ఇక్కడ. రిఫ్రెష్. అక్కడ 2 టేబుల్సే ఉంది. లోడింగ్ ఏమన్నా ఒక 100 టేబుల్స్ ఉంటే అమ్మో! లోడింగ్ ఫెయిల్ అనుకోవచ్చు. థింక్ ఇప్పుడు వచ్చిందట. ఓకే. ప్రపోజల్ అన్నమాట. సో, బేసికల్‌గా అబ్జర్వ్ చేయండి. సో, ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ టేబుల్‌లో డేటా ఉంది. సో, ఇందాక లోడ్ చేసాం కాబట్టి ఇప్పుడు బేసికల్‌గా 6 రికార్డ్స్ ఉన్నాయి కదా! మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తే 6 + 6 12 రికార్డ్స్ అవుతాయి. సో, అది వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో, మ్యాపింగ్ అన్నీ కూడా సేమ్ అన్నమాట. ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వాలిడేట్. సో, రన్ సేవ్ అన్నమాట. సో, మనం ఎప్పటిదాకా ఏంటి వేరే హోస్ట్, లేక్ హోస్ట్ వేరే హోస్ట్ కదా! అలానే మనం కేక్యూఎల్ కావచ్చు, ఇంకోటి రకరకాల అలానే స్నోఫ్లేక్ అండ్ సీక్వెల్ సర్వర్ ఆన్ ప్రిమిసెస్, అజూర్ ఎస్‌క్యూఎల్ అనేది సబ్స్క్రిప్షన్ లేదనమాట. సో, అది తీసుకున్న తర్వాత మళ్ళీ చెప్తానండి. ఒక వీడియో సెపరేట్‌గా చేస్తాను. బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు ఆన్ ప్రిమిసెస్ చేస్తే సేమ్ ఇట్స్ లైక్ సేమ్ ఉంటదనమాట. అంతకు మించి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో, ఇది ఇందాక కూడా ఒక 1 మినిట్ టైం తీసుకుంటుంది కదా! ఓకే. సక్సెస్ అయింది కదా! సో, ఇప్పుడు సో, ట్రై టు రిఫ్రెష్. రిఫ్రెష్ ఉన్నాయి ఇక్కడ. రిఫ్రెష్. ఓకే. చూసారా? 12 రికార్డ్స్ అన్నమాట. అంటే చేంజ్ అయింది కదా! ఇలా మనం ఏంటంటే సో, డెస్టినేషన్‌లో కూడా ఈజ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి? ఆటో ఎగ్జిస్ట్ టేబుల్ ఏంటి? ఆటో క్రియేట్ టేబుల్ ఇయన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనకి సోర్స్ లెవెల్‌లో ఓన్లీ ట్యూబ్ మాత్రమే యూజ్ చేసాం. ఓకే. అదే ఫైల్స్ యూజ్ చేస్తే కానీ ఫైల్స్‌లో మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫైల్ పాత్, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఒక 3 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అలానే ఫైల్ ఫార్మాట్, రికర్సివ్ అలానే అడ్వాన్స్ ఆప్షన్స్, స్టార్ట్ టైమ్, ఎండ్ టైమ్ అండ్ డిలీట్ ఫైల్ ఆఫ్టర్ కంప్లీషన్. సో, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇయన్నీ కూడా మనం రియల్ టైమ్‌లో ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఓకే. అది గుర్తుంచుకోవాలి. సో, ఫస్ట్ నేను ఫైల్ పాత్ గురించి డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ అనేది తర్వాత క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. ఫైల్ పాత్. గో టు బ్రౌజ్. సో, చూడండి ఇక్కడ. సో, రూట్ ఫోల్డర్‌లో మనకి ఇన్ని ఫోల్డర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫైల్స్ అనే సెక్షన్‌లో ఇన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. సో, దాంట్లో మీకు ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చు. డెమో క్లాస్. సీఎస్‌వి ఫైల్ తీసుకున్నాను. కావాలంటే జేసన్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సీఎస్‌వి. అండ్ సో, ఫైల్ టైప్ ఏంటి ఇక్కడ? సో, ఇది గుర్తుంచుకోవాలి. మీరు ఫైల్ టైప్ ప్రాపర్‌గా చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎర్రర్ వస్తాయి. డీలిమిటెడ్. సో, ప్రివ్యూ కూడా చేయొచ్చు. అంటే ఏదైతే మీరు ఫైల్ సెలెక్ట్ చేస్తారో ఆ ఫైల్‌లో డేటా ఉందా లేదా అనేది కూడా మీరైతే ఇక్కడ ప్రివ్యూ తోటి క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చన్నమాట. చూడొచ్చు మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ ఇక్కడ ఫైల్ పాత్‌లో ఫైల్స్‌లో ఫైల్ పాత్, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉంటే మనం ఫైల్ పాత్ తీసుకున్నాం. ఫైల్ పాత్ అంటే స్పెసిఫిక్‌గా ఒక ఫైల్ మాత్రమే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే. సో, అదే వైల్డ్ కార్డ్ అనుకోండి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఇక్కడ కూడా లిస్ట్ ఆఫ్ ఫైల్స్. అలానే వాటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది కూడా మీకు తెలుస్తది తొందరలోనే నెక్స్ట్ క్లాస్‌లో.
ఇక్కడ నేను ఫైల్ పాత్ ఇచ్చాను, అలానే ప్రివ్యూ కూడా చేశాను. ఇక్కడ ఫైల్ ఫార్మాట్ ఇది ఇంపార్టెంట్ గైస్. మీరు ఏదైతే ఫైల్స్ ప్రాసెస్ చేయాలనుకున్నారో దాని యొక్క రెస్పెక్ట్ ఫైల్ టైప్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే డబుల్ కోట్స్ మనకు వద్దు, నో కోట్స్ క్యారెక్టర్, ఫస్ట్ రోజు హెడర్ అవును. సో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట, మీరు అయితే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే డెస్టినేషన్, సో ఐ థింక్ కొత్తది క్రియేట్ చేద్దామండి. సో ఆటో క్రియేట్ టేబుల్, సో DView 10.9. ఓకే, సో మ్యాపింగ్ ఏం డిలీట్ చేద్దాం, డిలీట్ ఇంపోర్ట్ స్కీమా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫైల్ నుంచి డేటా తెచ్చి ఆ ఫైల్లో ఉన్న డేటాని మనమైతే సో కాపీ చేసి డేటా వేర్ హౌస్లో, ఫ్యాబ్రిక్ వేర్ హౌస్లో లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు టేబుల్ ఫైల్స్లో డెమో ఫైల్స్ ఉంది, డెమో ఫైల్స్లో మెయిన్ ఫైల్ డేటా CSV. ఈ ఫైల్లో ఉన్న డేటాని మళ్ళీ ఫ్యాబ్రిక్ వేర్ హౌస్లోకి ఇంకో టేబుల్ క్రియేట్ చేసి ప్రాసెస్ చేస్తున్నాం అన్నమాట. సో మీకు కావాలంటే సో చూపిస్తూ చూడండి, లోడ్ అవుతుంది. సారీ, సో డెస్టినేషన్ సోర్స్ ఒకసారి ఫైల్ చూపించి డెమో క్లాస్లో మెయిన్ వాల్యూ డేటా CSV. ఒకసారి లేట్ అవుతుందా? నా ప్రాబ్లం ఏమైనా వచ్చినాయి. సో ఇప్పుడు టైం తీసుకుంది. సో ఒకవేళ ఇక్కడ మీకు కనపడకపోయినా సరే మనకి ఇక్కడ సో ప్రివ్యూ ఉంది కదా, ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు దోషం. ఎందుకంటే మనకు తెలుసు ఓన్లీ ఆ ఫైల్ 3 rows మాత్రమే ఉన్నాయి, 3 columns మాత్రమే ఉన్నాయి. ఓకే, సేఫ్ ఇక్కడ చూసినా సరే అదే ఉంటుంది, బట్ లోడింగ్ టైం తీసుకుంటుంది కదా. సో ఇప్పుడైతే నేను వ్యాలిడేట్ చేద్దాం. సో అర్థమైంది కదా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో వ్యాలిడేట్, సో సేవ్ అవుతుంది. సో డేటా వేరస్లో నేను ఫైనల్ నోడ్ అనేది టేబుల్ అనమాట. చూద్దాం. ఒక్కోసారి కొంచెం టైం పట్టింది గ్యాస్, బట్ మనం ఏంటంటే వెయిట్ చేయాలి, చేసేదండి. సో మనం మ్యాక్స్ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా కవర్ చేస్తుంది, కాకపోతే కొంచెం లెంతీ ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఒక్కోసారి టైం అనేది తీసుకుంటుంది. బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయకపోతే మనం చేసేది ఏం లేదు గైస్. సో ఇది 3 రికార్డ్స్ ఉంది. ఏదైనా ప్రాసెస్ చేయడానికి మనకి మోర్ దెన్ 1 minute టైం తీసుకుంటుంది. మెయిన్ చెప్తాను, చెప్పండి ఒకసారి. అది లోడ్ చేయాలి, రీడ్ అవుతుందా లేదా ఏంటి అని. ఇంకా స్టిల్ ఎక్యూడ్ స్టేటస్ లో ఉందన్నమాట. ఫైల్ కరెక్ట్ అయిందా లేకపోతే చూసారా, అంటే ఒక్కోసారి హ్యాంగ్ అవుతుంటుంది అనమాట. సో ఇప్పుడు చూస్తారు ఫైల్లో డేటా, ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ చేస్తున్నాను. సో ఇది రీఫ్రెష్ గ్యాస్, మీకు కావాలనుకుంటూ మాన్యువల్గా రీఫ్రెష్ చేసుకోవచ్చు, లేదా ఆటోమేటిక్ సిస్టమ్ రీఫ్రెష్ చేస్తూ ఉంటుంది ప్రతి 20 secondsగా. ప్రతి 20 secondsకి ఒకసారి ఏదైతే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారో అది రీఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట. అలా కాదు మేము ఇమీడియట్గా చేయాలనుకుంటే మీరు దీని మీద క్లిక్ చేస్తే సో మాన్యువల్గా రిఫ్రెష్ అవుతుంటుంది సిస్టమ్. ఫర్ ఎవర్ 20 seconds ఇట్ విల్ కీప్ ఆన్ రిఫ్రెషింగ్. 2 minutes పట్టింది, 2 minutes ఏం చెప్పాలి, ఐ డోంట్ నో. Oh my God, 2.5 minutes. Let's see.
ఒక్కోసారి చూడండి ఎంత టైం తీసుకున్నాను 2 minutes 33 seconds జస్ట్ సింపుల్ ఫైన్. సో రిఫ్రెష్. సో టెంప్ ఫైనల్లో కదా. సో సురేష్, రమేష్, వెంకట్ అండ్ ఇదన్నమాట. ఓకే, మీరు కావాలంటే సో వేర్ హౌస్ టెంప్ ఫైనల్లో ఇదే కదా. సో ఇలా ఏంటంటే సో లేక్ హౌస్ లో ఉన్న డేటాని వేరే హౌస్ లోకి తీసుకొస్తున్నాం, అలానే వేరే హౌస్ లో ఉన్న డేటాని లేక్ హౌస్ వాయిస్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది సోర్స్ లో మనకి ఇక్కడ ఫైల్స్ లో ఫైల్ పాత్ అంటే సింగిల్ ఫైల్ మాత్రమే తీసుకుని ప్రాసెస్ చేసినాం. బట్ అలా కాకుండా వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ అంటే సో మల్టిపుల్ ఫైల్స్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్, ఇలా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో నేను డీటెయిల్గా చెప్తాను. దాని తర్వాత ఆన్ ప్రిమిసెస్ SQL కనెక్ట్ అవ్వడం, ఓకే, సో మన స్నోఫ్లేక్ కనెక్ట్ అవ్వడం కానీ, డేటాబేస్ కానీ, ఇవన్నీ కూడా ఫర్దర్గా ఉంటాయి. థ్యాంక్ యూ.